అండి, వెల్కమ్ టు వినతో వినోదం. ఏంటి ఈరోజు ఏం టాపిక్ తీసుకురాబోతున్నా అనుకుంటున్నారా? ఏం లేదు, పట్టు శారీస్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేసి. మనం పట్టు శారీస్ అయితే రెగ్యులర్గా కట్టుకోలేము కదా, దాన్ని ఇయర్స్ టుగెదర్ సేమ్ స్టార్టింగ్ ఎలా అయితే కొన్నామో అలాగే దాని పాలిషింగ్, దాని మెయింటెనెన్స్ ఫ్యూచర్లో మనం కాకపోయినా మన కిడ్స్ కోసం కూడా యూజ్ అయ్యేటట్టు మీకు టిప్స్ చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఒక శారీ, జనరల్గా అయితే నేను శారీ ఆల్రెడీ ఫోల్డ్ చేసి ఉన్నది. ఇది వచ్చేసి నేను 3 months పైననే అవుతుంది, ఒకటే ఫోల్డింగ్ మీద ఉంది. సో ఎప్పుడు కూడా ఒకటే ఫోల్డింగ్ మీద ఉందనుకోండి, దీని జరీ ఒకటి అంటే ఏదైతే సిల్క్ ఉంటుందో అది చినిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం ఒకటే ఫోల్డింగ్ మీద పెట్టామనుకోండి, అది అచ్చు 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 అయ్యి సేమ్ ప్రెషర్కి అది చిన్నడం అనేది మెల్లగా ఇట్లా స్పాయిల్ అవుతుంది. సో అందుకనేసి ఎప్పుడైనా మనం ఒకటే ఫోల్డింగ్ ఉందనుకోండి, దాని ఫోల్డింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి ఎవ్రీ 3 monthsకి. ఇట్లా మీరు ఎవ్రీ 3 monthsకి చేంజ్ చేసుకున్నారనుకోండి, మీ శారీ ఒక క్వాలిటీ కానీ, ఆ స్టిఫ్నెస్ కానీ, ఆ షైన్ కానీ ఎప్పటికీ పోదు. అండ్ మోరోవర్ మనము శారీ ఉల్టా ఫోల్డ్ చేసుకుంటే కనుక మనకు దాని క్వాలిటీ అనేది మిస్ కాకుండా ఉంటుంది. నేను మీకు ఇంకొక శారీ చూపిస్తాను. ఈ విధంగా ఇలా బ్యాక్వర్డ్స్ ఫోల్డ్ చేసుకోవాలి శారీ ఎప్పుడైనా కూడా. దీన్ని ఒక ఫోల్డింగ్స్ అనేది ఎవ్రీ 3 monthsకి మనము చేంజ్ చేసుకోవాలి. ఈ రండి చూపిస్తాం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఫోల్డింగ్ ఇక్కడికి వచ్చేసింది కదా, ఇక్కడ మీకు మార్పు కనిపిస్తుంది. దీనికన్నా ముందే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, శారీ యొక్క క్వాలిటీ కానీ ఇది కూడా డిస్టర్బ్ కాదు, శారీ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా ఒక వైట్ ప్లెయిన్ క్లాత్లో మనం ఇది ప్యాక్ చేసుకోవాలి. శారీస్ ఎప్పుడు కూడా ఓవర్ వెయిటెడ్లో పెట్టొద్దు, ఎందుకంటే ఇది పట్టు కదా అండి, పట్టు అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దీనివల్ల లోపల ఉన్న జరీ మొత్తము ఖరాబ్ అయిపోతుంది. చూడండి, యాక్చువల్లీ ఇది నాకు తెలియకుండా జరిగింది. నేను కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో నాకు ఈ పట్టు శారీస్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది నాకు తెలియదు. సో సేమ్ ఫోల్డింగ్లో కంటిన్యూ చేశాను. ఇది 2 years అవుతుంది ఫోల్డింగ్ అనేది. సేమ్ ఫోల్డింగ్ ఉండడం బట్టి ఇది జరీ అనేది, క్లాత్ అనేది ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారా, ఇలా మెల్లిమెల్లిగా పట్టు చీరలు అనేది ఖరాబ్ అయిపోతుంది. సో ఈ అవేర్నెస్ మనకి లేకపోయింది అనుకోండి, పట్టు శారీస్ ఎలా మెయింటైన్ చేయాలి అని, ఇంత కాస్ట్లీ చీర అయినా సరే ఇలా చినాల్సి వస్తుంది. సో మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండండి. దీన్ని ఎలా ప్యాక్ చేసుకోవాలి ఏంటి అనేసి. ఎప్పుడన్నా కానీ ఒక సన్నటి క్లాత్లో తీసుకోవాలి. సన్నటి క్లాత్ అంటే ప్లెయిన్ వైట్ క్లాత్లో తీసుకున్నారనుకోండి, అది మరీ లావు ఉండవద్దు క్లాత్ అనేది. చూసారా, ఇది పల్చగా ఉండాలి. ఇది ఎందుకంటే మనకి బయట నుంచి గాలి తగలకపోయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ శారీస్కి మరీ ఎక్కువ గాలి తగలద్దు, లేదు అంటే కనుక ఈ క్లాత్ ఏదైతే ఉంటుందో మనకి గాలి పీల్చుకున్నా కూడా తడిదనం, మాయిశ్చరైజర్, తేమ కానీ తగిలింది అనుకోండి, ఇది ఆరిపోయేంత శక్తి ఈ క్లాత్కి ఉంటుంది, కాటన్ క్లాత్కి. అదే మీరు బాగా థిక్నెస్ ఉన్న క్లాత్ని తీసుకున్నారనుకోండి, ఈ తేమ అనేది దీంట్లో క్లాత్లో ఆరదు. సో దానివల్ల శారీస్ అనేది పాడవడం జరిగిపోతుంది. ఎప్పుడైనా కానీ పట్టు శారీస్ ఇలా ప్యాక్ చేసుకునేటప్పుడు మోర్ దెన్ 4 to 5 కంటే ఎక్కువ ఒక్కొక్క దాంట్లో ప్యాకింగ్ పెట్టకండి. ఎందుకంటే మీరు ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఇచ్చారనుకోండి, కింద ఉన్న శారీ ఏదైతే ఉంటుందో అది స్పాయిల్ అవుతుంది. సో ఇప్పుడు నేనైతే మీకు ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి, ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి పట్టు శారీస్ని, ఇది మన లైఫ్ టైం ఉండాల్సిన మెయిన్ శారీస్. పెళ్లి విషయంలో కానీ, మెటర్నిటీ కానీ, కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది. సో నాకు కూడా చాలా సెంటిమెంట్. యాక్చువల్లీ ఈ శారీ నా ఫేవరెట్ శారీ, ఎమోషనల్ శారీ. కాకపోతే దీన్ని నేను అంత రెక్లెస్గా బిహేవ్ చేసినందుకు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నా. సో ఈ ప్రాబ్లం ఎవరు కూడా ఫేస్ కావద్దు అనేసి మీకు సొల్యూషన్ చెప్తున్నాను. సో ఇప్పుడైతే నేను మీకు ప్యాకింగ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. నేనైతే ఒక సపోర్టింగ్ కోసం ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకోండి. ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకొని, ఇప్పుడు చీరలు ఎప్పుడు కూడా మనము ఎవ్రీ 3 monthsకి ఒకసారి నీడలో ఆరబెట్టుకోవాలి. ఎండలో కాదు, నీడలో ఒక 1/2 hour ఆరబెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో ఉన్న మాయిశ్చరైజర్ కానీ ఏమన్నా ఒకవేళ గాలి తాగకపోయినా కూడా ఇది పట్టు శారీ అనేది
ఖరాబ్ అయిపోతుంది. ఇదైతే నాకు పెళ్ళిలో కట్టుకున్న శారీ. ఇది 2 ఇయర్స్ అవుతుంది కట్టుకొని. మళ్ళీ ఈరోజే తీస్తున్నాను. నాకు అంత ఛాన్స్ కూడా రాలేదు కట్టుకోవడానికి. కాకపోతే దీని ఫోల్డింగ్స్ అనేది నేను ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా లైఫ్లో. ఇలా ఎప్పుడైనా సరే కానీ నేను ఈ ఫోల్డింగ్ మీద క్లోజ్ చేయట్లేదు. ఫోల్డింగ్ అనేది దీన్ని కాస్త కొంచెం ముందుకు లాగాను. ఈ ఫోల్డింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు లాగితే కనుక ఫోల్డింగ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకవేళ దీని మీద ప్రెషర్ ఏమైనా పడినా కూడా ఈ సరి ఒకటి కానీ ఈ ఇక్కడ లోపల చిన్నడం అనేది కానీ జరగదు. సో ఈ విధంగా శారీస్ ఎప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది క్లాత్ని మంచిగా 4 కార్నర్స్కి లాక్కోవాలి. నేనైతే ముందే సెట్ చేసుకున్నవి చూపిస్తాను. ఇప్పుడు కూడా ఇలా మీరు బ్యాక్వర్డ్స్ ఫోల్డ్ చేసుకున్నారనుకోండి, శారీ సూపర్ ఉంటుంది. లైఫ్ టైమ్ ఆ షైన్ అనేది ఉంటుంది. లేదు మీరు బాగా ఎక్కువ రెగ్యులర్గా కట్టి ఉన్నా కూడా, లేకపోతే లేడీస్ కొంతమంది పీరియడ్స్ టైంలో యూజ్ చేసి ఉంటారు కదా, అట్లాంటప్పుడు మీరు డ్రై వాష్కి ఇచ్చేటప్పుడు డ్రై వాష్ అని చెప్పకండి, సాఫ్ట్ వాష్ లేకపోతే వాటర్ వాష్ అని చెప్పండి. సో దట్ ఆ వాష్ చేస్తే కనుక శారీలో ఉన్న పాలిష్ కానీ ఆ క్వాలిటీ కానీ షైన్ కానీ పోకుండా ఉంటుంది. అదేంటంటే లైట్గా ఫినిషింగ్ అయిపోతుంది. ఇంకా ఇది బాగా ముడతలు పడితేనే కానీ మీకు శారీస్ ఒకసారి మీరు ఐరన్కి ఇవ్వచ్చు. లేదు అంటే మీరే చేసుకోండి బెటర్. నేనైతే జస్ట్ సజెషన్స్ ఏమంటా అంటే డ్రై వాష్ మాత్రం 100% ఇవ్వద్దు. ఒకవేళ మీరు శారీ 10 times అండ్ ఎబో కట్టి ఉంటేనే మాత్రం మీరు డ్రై వాష్కి ఇవ్వండి అనేసి. దట్టు మీకు బాగా మడకలు అయి ఉంటేనే నేను ఇవ్వమని చెప్తున్నాను. సో ఇప్పుడైతే ఇలా శారీస్ ఉల్టా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు కంపల్సరీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 3 monthsకి మీరు అనేది శారీస్ని తీసి ఒక 1/2 hour చల్లదనానికి ఆరబెట్టాలనుకోండి. దాంట్లో ఒకవేళ ప్రెషర్ పడి ఇట్లా ముద్ద అయిపోతుంది. ఇలా ముద్ద అయిపోయిన తర్వాత దీంట్లో మాయిశ్చర్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల తడి వల్ల ఈ పట్టు అనేది చనిపోవడం జరుగుతుంది. ఆ పట్టు వల్ల అది పిగిలిపోతూ ఉంటుంది వర్క్ అనేది. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా నా శారీ. నేను ఎందుకో నాకు తెలియక నేను కూడా అలాగే చేసేసాను. సో ఇప్పుడు నేను అవేర్నెస్ తెచ్చుకున్నాను కాబట్టి నాలుగా మీ వాళ్ళు ఎవరో ఫేస్ చేయొద్దని మీకు చెప్తున్నాను. ఇలా ఉల్టా ఫోల్డ్ చేసుకున్న దానికి నేను ఇవన్నీ కూడా నా పెళ్ళి శారీసే. ఇంకా కొన్ని ఉన్నాయి. నేనైతే మ్యాక్సిమం కొన్ని పెడుతున్నాను. జస్ట్ ఒక క్లాత్లో 5 శారీస్కి మించి ఎక్కువ పెట్టకండి. ఇలా ప్రెషర్ మీద పెట్టామనుకోండి, ఈ కింద ఉన్న శారీ అనేది ఇట్లా అందిపోతుంది. దీనివల్ల దీంట్లో ఉన్న క్వాలిటీ మొత్తము చనిపోయి చిన్నడానికి వస్తుంది. సో ఇప్పుడైతే నేను మంచిగా ఒక 5 శారీస్ సెట్ చేశాను. ఇంకా ఇన్సెక్ట్స్ పురుగులు ఇలా పట్టకుండా ఉండాలంటే శారీకి క్వాలిటీగా మెయింటైన్ చేయాలంటే ఇవి లవంగాలు ఉన్నాయి కదా, లవంగాలు ఈ విధంగా కొన్ని తీసుకోండి. దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఇట్లాంటి కాటన్ క్లాత్ ఏదైతే ఉంటుందో లైక్ కర్చీఫ్స్ అయినా ఇది కాటన్ థింగ్లో ఇలా పెట్టి దీన్ని ఇట్లా ముడి చుట్టేసి ఇట్లా దేంట్లో మధ్యలో ఇలా శారీస్ మధ్యలో పెట్టవచ్చు. ఇలా పెట్టడం వల్ల మనకి ఇన్సెక్ట్స్ పురుగు అనేది పట్టదు శారీస్కి. అంటే మనం ఎక్కువ స్టోరేజ్ పెడతాం కదా, ఇది రెగ్యులర్గా మనం కట్టుకోం కదా, ఇట్లాంటప్పుడు మనం ఇలా పెట్టడంలో తప్పేం లేదు. ఇలా మీరు లవంగాన్ని స్టోరేజ్ చేస్తే కనుక కచ్చబచ్చ దంచి ఆ ఘాటుకి ఇన్సెక్ట్స్ అనేది పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. శారీ కూడా చాలా కాలం నిల్వ ఉంటుంది, ఫ్రెష్నెస్గా ఉంటుంది. సో ఇలా అయితే పెట్టండి. అండ్ మోరోవర్ మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే ఎప్పుడు కూడా నాప్థలిన్ బాల్స్ డైరెక్ట్ ఇలా చీరల మధ్యలో వేయొద్దు. చీరల మధ్యలో వేసారనుకోండి దానివల్ల కలర్ షేడ్ అవ్వచ్చు. మనం అనుకుంటాము కలర్ అది శారీ బాగుంటుంది, స్మెల్లింగ్ బాగుంటుంది అనేసి అనుకుంటాం. కానీ మీకు తెలియదు ఏంటంటే మనం ఎక్కడెక్కడ పెట్టేసి ఉంటామో అది మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. దానివల్ల అక్కడ ఏదైతే సరౌండింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పెట్టామనుకోండి అది మనకి కలర్ అనేది షేడ్ అవుతుంది. సో బెటర్ నేనైతే అది ప్రిఫర్ చేయవద్దని చెప్తున్నాను. ఒకవేళ మీరు ప్రిఫర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది బాగా మంచిగా కట్టేసి మీరు దీవాల్లో ఎన్ని కార్నర్లో పెట్టుకోండి. కానీ డైరెక్ట్గా శారీస్ మధ్య మాత్రం పెట్టకండి. మీరు అలా శారీస్ మధ్యలో పెట్టుకుంటే కనుక మీకు టెంపరీ పర్పస్లో
మీకు అనిపిస్తుంది ఫ్రెష్నెస్ ఉంది అనేసి. కాకపోతే ఫ్యూచర్లో మాత్రం మీకు చాలా ఎఫెక్టబుల్గా ఉంటుంది. సో బెటర్ బీ కాషియస్. మీకు చెప్పినట్టు ఇది ఏదైతే లవంగాలు ఉన్నాయో కచ్చపచ్చ దంచి కాటన్ క్లాత్లో పెట్టుకోవాలి. బెటర్ నేను ఏది కూడా కాటన్లో ప్రిఫర్ చేస్తే, కాటన్కి ఏంటంటే దీనికి పీల్చుకునే అంత శక్తి ఉంటుంది, ఆరిపోయే అంత శక్తి కూడా ఉంటుంది. అదే సిల్క్లో అనుకోండి దానికి టైం పడుతుంది, పీల్చుకుంటుంది కానీ ఆరడానికి టైం పడుతుంది. సో దానికంటే బెస్ట్ మనం కాటన్ ప్రిఫర్ చేసామనుకోండి సూపర్ ఫ్యాబులస్గా మనకి పని అవుతుంది. సో ఇప్పుడైతే ఈ 4 కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ 4 కార్నర్స్ నుంచి నేను ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా టై చేస్తున్నాను. మీరు పొజిషన్స్ అన్నీ శారీ సేఫ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పెట్టి ఇలా చూసారా, ఇక్కడ శారీ మొత్తం ప్యాక్, ఇక్కడ మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇదేనండి, మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనేసి అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీనితో మీకు మరికొన్ని వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యేటట్టు నేను చెప్తాను. నెక్స్ట్ మగ్గం వర్క్ వాష్ ఎలా చేయాలి, మగ్గం వర్క్తో బ్లౌజెస్ ఎలా చేయాలని చూపిస్తాను. స్టే ట్యూన్డ్.